హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మనతో డాక్టర్ సన్యాసి నాయుడు గారు ఉన్నారు. లీడ్ ప్రియోటిక్ ఇంటెన్సివిస్ట్ అపోలో హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్ అండి. వెల్కమ్ టు శ్రీ మీడియా సార్. ఓకే. సార్ చిన్న పిల్లల్లో తరచుగా ఎందుకు జ్వరం వస్తుంది? ఈ జ్వరం అనేది పిల్లల్లో రావడం సహజమండి. ఓకే. అండ్ ఇది బాడీ మనకి చూపించే ఒక డిఫెన్స్ మెకానిజం. హ్మ్. అండ్ ఈ ఫీవర్ రావడం గల కారణాలు యూజువల్గా బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్ ఉంటేనే యూజువల్గా పిల్లల్లోని ఫీవర్ వస్తుంది. ఓకే. సో మన బాడీ ఏదైతే డిఫెన్స్ మెకానిజం ఫీవర్ పరంగా చూపిస్తుందో ఇది వైరస్కి బ్యాక్టీరియాకి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ డిఫెన్స్ మెకానిజం వల్ల మన బాడీలోని వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మల్టిప్లై అవ్వకుండా చూస్తుంది. అది ఇండైరెక్ట్లీ బాడీలో సెటిల్ అవ్వకుండా చూస్తుంది. సో ఓకే. ఫీవర్ అనేది ఒక బెస్ట్ డిఫెన్స్ మెకానిజం మన బాడీ తయారు చేసుకుంది. అలాగే సార్ పిల్లల్లో ఫీవర్ వస్తుందని మనం ఎలా తెలుసుకుంటాం? సో యూజువల్గా పిల్లలు దే ఆర్ హైపర్ యాక్టివ్, బాగా యాక్టివ్గా ఉంటారండి. సో ఎప్పుడైనా సరే పిల్లోడు యాక్టివ్ లేకుండా అలా కూర్చుండిపోయాడంటే యూజువల్లీ జ్వరం స్టార్ట్ అవుతున్నట్టు లెక్క వస్తుంది. హ్మ్. సో సో జ్వరం వస్తుందా అనేది ఈ యాక్టివిటీ బట్టి తెలిసిన తర్వాత యూజువల్ థర్మోమీటర్ తోటి మెజర్ చేస్తే మనకి ఎంత డిగ్రీ ఆఫ్ ఫీవర్ వచ్చిందనేది హ్మ్. అంచనా తెలుస్తుంది. సో మనకి మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ ఉన్నాయి, బట్ బెస్ట్ పిల్లల్లో యూజ్ చేయడానికి డిజిటల్ థర్మోమీటర్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఓకే. సో ఆ డిజిటల్ థర్మోమీటర్ని యూజువల్గా యాక్సిలాలో పెడితే ఒక 30 సెకండ్స్ తర్వాత మనకి ఎంత డిగ్రీ ఆఫ్ ఫీవర్ ఉన్నదనేది తెలుస్తుంది. ఓకే. యూజువల్గా గ్లాస్ థర్మోమీటర్స్ కూడా ఉన్నాయి, బట్ పిల్లల్లో మనం యూజువల్గా యూజ్ చేయము, ఎందుకంటే అది టైం కూడా ఎక్కువ పడుతుంది మెజర్ చేయడానికి. నెక్స్ట్ బ్రేక్ అయితే మెర్కురీ లీక్ అవ్వడం ఇలాంటివన్నీ రిస్క్ ఉంటాయి. సో అంత టైం యూజువల్గా పిల్లలు కోఆపరేట్ చేయరు పెట్టుకోవడానికి. సో ఇది డిజిటల్ థర్మోమీటర్ అయితే 30 సెకండ్స్లో అయిపోతుంది కాబట్టి హ్మ్. సో డిజిటల్ థర్మోమీటర్ బెస్ట్ థర్మోమీటర్. అండ్ 30 సెకండ్స్లో మనకి రీడింగ్ కూడా వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో ఎలాంటి మెడిసిన్స్ మనకు ఇవ్వచ్చు? ఎలాంటి ఎంజీ లైక్? సో అందరికీ యూజువల్గా తెలిసిందేనండి, ఫీవర్లోని యూజువల్గా పారాసెటమాలే ఇవ్వాలని చెప్పేసి. హ్మ్. బట్ బేబీస్కి ఎంత డోస్ ఆఫ్ పారాసెటమాల్ ఇవ్వాలనేది బరువుతో పాటు హ్మ్. మారిపోతుంటుంది. సో ఎంత వెయిట్కి ఎంత ఎంఎల్ సిరప్ ఇవ్వాలి, లేకపోతే ఇన్ని డ్రాప్స్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలనేది అది వెయిట్ పరంగానే తెలుస్తుంది. సో యూజువల్గా 10 mg per kg పర్ డోస్ అని అంటారు, బట్ అదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలంటే యూజువల్గా డాక్టర్ తోటి ఒకసారి కన్సల్ట్ చేసుకోవడమే బెస్ట్ స్ట్రాటజీ. ఓకే. ఓకే. సో యూజువల్గా పారాసెటమాల్ డ్రాప్స్ పరంగా వస్తుంది అండ్ సిరప్ పరంగా వస్తుంది. హ్మ్. సో అది మీరు డ్రాప్స్ యూస్ చేయాలా సిరప్ యూస్ చేయాలనేది వెయిట్ పరంగా మారిపోతుంటుంది.